హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పార్వతి. టుడే మై వీడియో ఏంటంటే పొటేల్ బ్లెడ్ అంటారు, నల్ల ఫ్రై అంటారు. అది ఫ్రై ఎలా చేస్తానో, చికెన్ కర్రీ, రాగి సంగటి, రైస్ ఎలా చేస్తానో చూద్దాం రండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వాచ్ ఆన్ మై ఛానల్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ బ్లెడ్ అంటే. దీన్ని ఇప్పుడు మనం చక్కగా కుకింగ్ చేసుకుందాం. ఇందులోకి మనం వేయాల్సిన పదార్థాలు కొద్దిగా సాల్టు, పచ్చిగానే వేసేయాలి అంటే కొంచెం ముక్క ఉడికినాక లోపల పట్టిద్ది అనమాట. కొద్దిగా కారం సరిపోయినంత, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత ఇది కొంచెం కొబ్బరి, ధనియాలు మిక్సీ పట్టుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సింగ్ చేయాలన్నమాట. ఇది ఇంతన ఇది చేస్తే కొంచెం గడ్డ అయ్యిద్ది అనమాట. కొంచెం చేత్తో ఇలా పిసుక్కొని, కొంచెం భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. తినడానికైతే బాగుంటుంది, చూడటానికి కొంచెం భయంకరంగానైతే ఉంటుంది. ఇలా అంతా కలిపేసుకుంటే, ఎందుకంటే ఇది లావు పీస్ రాకుండా పొయ్యి మీద పెడితే ఉడికిద్ది అనమాట. లావు పీస్ రాకుండా సన్నగా అయితే పిసుక్కోవాలి. అయితే పిసుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ అయితే ఏమీ వేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. స్టవ్ వెలిగించుకొని మనం ఇది ఉడుకుతున్నంతసేపు కలర్ అయితే మారిపోద్ది. రెడ్ ఉన్నది కొంచెం బ్లాక్గా మారిపోద్ది, అందుకే ఇది నల్ల నెత్తురు అంటారు. చూడండి, కలదిప్పుతాను. ఈ పొయ్యి మీద పెట్టంగానే కలదిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోద్ది అనమాట. సరే చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం చక్కగా ఇలా కలబెట్టుకుందాం. కలదిప్పే కొంది, ఉడికే కొంది బ్లాక్గా అయితే మారిపోద్ది అనమాట. అందుకే దీన్ని నెత్తురు నల్ల అంటారు ఫ్రెండ్. చూడండి, కొంచెం అడుగంటుకోకుండా ఆయిల్ వేద్దాం. అంటే కొంచెం తక్కువ అడుగంటుకుంటుంది అనమాట, అందుకని ఆయిల్ వేద్దాం. అలా ఉడుకుతూ ఉంటుంది, ఉడికే కొంది బ్లాక్గా మారిపోద్ది. గమనించారా ఫ్రెండ్స్? ఇదిగో బ్లాక్గా అయితే వస్తుంది చూడండి. ఇలా ఉడికే కొంది మొత్తం అంతా గట్టిగా మన గుండెకాయలా పీసెస్ లాగా అయిపోద్ది అనమాట. ఇలా కలదిప్పే కొంది చూడండి, ఉడికే కొంది ఉడకాలన్నమాట. కొంచెం అంతా ఇలా బ్లాక్గా అయితే మారిపోయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్గా మారిపోయింది. ఇంకా ఈ వాటర్ అంతా ఇనికేటప్పటికి ఇలా చిన్న చిన్న పీసెస్గా వస్తుంది అనమాట. ఒట్టిదే మనం ఫ్రైలాగా తినొచ్చు. మందుబాబులు అయితే ముక్క నంచుకొని తినొచ్చు అనమాట. ఇది ఓన్లీ ఫ్రై ఐటమ్, గిన్నెలో వేసుకొని స్పూన్ తోటి తినొచ్చు అనమాట. ఇదో ఫ్రెండ్స్, అంతా ఇలా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు శుభ్రంగా ఆయిల్ అంతా పీల్ చేసుకుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. దీన్ని పోపు పెట్టుకోవాలి, తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు వీడియో కూడా నీకు మళ్ళీ చూపిస్తా. పోపు అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. గిన్నె పెట్టాను పొయ్యి మీద. గిన్నెలో ఆయిల్ తగినంత వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఒకటి, పోపు గింజలు కొంచెం వేగాక ఇప్పుడు పోపు గింజలు వేగాక ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఈ గోల్డెన్
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని చక్కగా అలా తీసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని చక్కగా ఇలా వేగేంత వరకు వేసుకొని పోపు అయితే వేగిపోయిందనమాట. ఇప్పుడు ఈ నల్లా ఫ్రై అయితే దాంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. బాండి అడుగు అయితే అలా ఉంటుంది. చక్కగా దాంట్లో వేసేసుకున్నాం. అలా వేసుకొని చక్కగా కలదిప్పుకున్నాం పోపు వేసిన తర్వాత. ఇప్పుడు ఆయిల్ అది ముందే చక్కగా ఉడికింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఫైనల్ టచ్ కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇందాక వేసాం కదా సరిపడినంత మళ్ళీ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాలు, కొబ్బరి, ఇవన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకుంటే నల్ల ఫ్రై రెడీ. సరే కలదిప్పుతా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కలదిప్పాక ఇలా అయితే వచ్చేసింది, అయిపోయిందనమాట. పొయ్యి ఆపేస్తే రెడీ అయిపోయింది అనమాట. అయిపోయింది ఫ్రై అయితే. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చితే అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి. ఓకే, బాయ్.